రాష్ట్ర ప్రభుత్వం బైండ్ల కులస్తులకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేసి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని బైండ్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బైండ్ల పరశురాములు, జిల్లా కోశాధికారి బైండ్ల రవీందర్ కోరారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మొహమ్మద్ సమీర్ అహ్మద్ ఖాన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తాత ముత్తాతల కాలం నుంచి గ్రామదేవతలకు సేవలు చేస్తూ సంప్రదాయ కులవృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ అనేక మంది బైండ్ల కులస్తులు కుల ధృవీకరణ పత్రాల లేమితో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రభుత్వం బైండ్ల కులస్తులకు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసి వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బైండ్ల మురళి, జనార్దన్, సుధాకర్, యాదగిరి, రమేష్, రంజిత్, గణేష్, రామస్వామి, నరసింహులు పాల్గొన్నారు. తరపున మేమందరం వచ్చి మా యొక్క కులద్రోహ పత్రం కావాలని చెప్పేసి ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఆయన మాకు అనుకూలంగా స్పందించారు. తప్పకుండా ఇస్తానని చెప్పేసి చూస్తానని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. మేము ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఇప్పటివరకలా గ్రామ దేవతల పూజలు చేసుకుంటూ జీవనోపాధి గడుపుకుంటూ మా పెద్దలు కూడా ఎప్పటికి కూడా మా యొక్క గ్రామం లోపల అన్ని రకాలుగా కష్టాలు పడుకుంటూ వచ్చి ఇప్పటివరకల్లా మేము ఎక్కడ కాకుండా పోతున్నాము. కాబట్టి రేపు పొద్దుగల మా పిల్లల భవిష్యత్తు కావాలని చెప్పేసి మేము మా ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. ఈనాడు మేము కావాలని కోరడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇస్తా అని చెప్పినారు. అందుకోసమే భవిష్యత్తులో కూడా మాకు వచ్చేటువంటి మా చదువు ప్రకారంగా కూడా మాకు ఉన్నటువంటి మా పిల్లల భవిష్యత్తుకు జాబులు కూడా మాకు కావాలని చెప్పేసి ఇక్కడ మాల వాళ్ళు అటు మాదిగ వాళ్ళు రెండు మా కులానికి సంబంధించినటువంటి వాళ్ళే కావచ్చు, కానీ మేము మధ్యలో అణిగిపోతూ ఉన్నాము. మాకు కావాలని చెప్పేసి మాకు భవిష్యత్తు కోసం మేము కష్టపడి మా కులద్రోహ పత్రం కోరడం జరుగుతుంది. మాకు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. తాతలు ముత్తాతలు తండ్రుల నుంచి మేము బైండ్ల కులస్తులుగా గ్రామ దేవతల పూజారులుగా జీవిస్తున్నాం. కానీ ఇప్పటి వరకు మాకు బైండ్ల అని గుర్తింపు లేకుండా పోయింది. ఇప్పటి వరకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో బైండ్ల వాళ్ళం ఒక 5-6 టైమ్స్ శాతం ఉంటాం. కానీ మేము వచ్చేసరికి అయితే మాలలలో వాడేస్తారు, లేకపోతే మాదిగలలో వాడేస్తారు, లేకపోతే తెనుగులో వేరే ఆధార్ కాస్తులలో పడేస్తారు. కానీ మాకు గుర్తింపు లేకుండా పోతుంది. మాకు రేషన్ కార్డులో వచ్చేసరికి బైండ్లా ఉంటుంది, ఆధార్ కార్డు వచ్చేసరికి బైండ్లా ఉంటుంది, బ్యాంకులో ఎక్కడికని పోతే బైండ్లా ఉంటుంది. కానీ మాకు గుర్తింపు బైండ్ల క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నామంటే మాలో వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ స్పందించి, అలా గవర్నమెంట్ కూడా జీవో పాస్ చేసింది. దానికి అనుకూలంగానే ఎంఆర్ఓ గారిని కలిసినాం. వారు సానుకూలంగా స్పందించి ఒక 2 రోజులు విచారణ చేపట్టి తెప్పిస్తాం. వారికి ధన్యవాదాలు.